దినాన వాక్య ధ్యాన నిమిత్తమై దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం నుంచి 8 వచనాల వరకు మనం ధ్యానించుకుందాం. నేను చదువుతాను, మీరు లక్ష్య పెట్టండి. యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అనువారు వీరిలో నుండిరి. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజరు అనియు, హనన్యకు షడ్రకనియు, మిషాయేలునకు మేషకనియు, అజర్యకు అబేద్నెగో అనియు పేర్లు పెట్టెను. రాజు భుజించు భోజనము పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లుగా వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ వాక్య ధ్యానంలో ఎన్నో అద్భుతమైన విషయాలు ప్రభు మనకు బయలుపరచబోచున్నాడు. దేవుడు మనకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. దానియేలు ఒక ప్రవచనాత్మకమైన గ్రంథము. ఒకవేళ మీ దగ్గర బైబిల్ ఉంటే దానియేలు 1వ అధ్యాయం పైన హెడ్డింగ్ దానియేలు అని ఉంటుంది కదా, ఆ హెడ్డింగ్ దానియేలు అని పెద్ద అక్షరాలతో ఉంటుంది. దాని చుట్టూ ఒక మంటలాగా గీయండి, ఒక ఫైర్ లాగా. ఎందుకో తెలుసా? దానియేలు ఒక అగ్ని వంటి వాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ విషయంలో ఈ గ్రంథాన్ని చక్కగా ధ్యానిస్తే దేవుడు రోషము కలిగినటువంటి క్రైస్తవ జీవితం ఎలా చేయాలో ప్రభు మనకు నేర్పిస్తాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానియేలు ఎవరు? ఈ వ్యక్తి అసలు ఎందుకు ఈయన ఈ ఆహారాన్ని తినడానికి ఇష్టపడట్లేదు, రాజభోగము అనుభవించడానికి ఇష్టపడట్లేదు అని మనం పరిశీలన చేస్తే, దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు వాస్తవానికి వీరి పేర్లు బబులోను సామ్రాజ్యంలోకి వచ్చిన తర్వాత ఎవరు పెట్టారయ్యి అంటే నపుంసకుల అధికారి పెట్టాడు. ఏ పేరు? నపుంసకుల అధికారి. ఆ పేర్లు వారికి పెట్టారు. కానీ వారి పేర్లు ఏంటంట? అనన్య, తర్వాత మిషాయేలు, అలాగే అజర్య. ఈ పేర్లు వాస్తవానికి షడ్రక్, మెషక్, అబేద్నెగోల ఒరిజినల్ పేర్లు. వీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే ఇశ్రాయేలు ప్రాంతంలోనికి చెందినటువంటి వారు, యోధా జాతికి చెందిన వారు, యోధా సమాజానికి చెందినటువంటి వాగ్దాన దేశంలో నడిపించబడిన దేవుని పిల్లలు. అయితే వారి యొక్క అవిధేయతలను బట్టి దేవుడు శత్రు దేశాలకు ఇశ్రాయేలు దేశాన్ని ఆ దినాల్లో అప్పగించాడు. వారి అవిధేయతను బట్టే నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఈరోజు అనేక మంది స్వయంకృతాపరాధం అంటారు కదా, అంటే తనంతట తాను చేసుకున్న పని వలన వచ్చిన నష్టం అనే అర్థం. అలాగే ఇశ్రాయేలీలు కూడా దేవుణ్ణి మాటి మాటికి కోపాన్ని రేపెట్టే క్రియలు చేస్తూ ఉన్నారు. అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అంత వాగ్దానం చేసి అన్ని సంవత్సరాల ప్రణాళిక దేవుడు సిద్ధపరచుకొని ఉన్నతమైన దేశాన్ని వారికి అప్పగిస్తే మరలా వారు ఏమైపోయారంట? మరలా తొలగిపోతున్నారు. ప్రభువుని విసర్జించిన సంఖ్యలో వారు ఉన్నారు. అందుకనే దేవుడు అప్పుడప్పుడు ఏమవుతుందంట, వారి అవిధేయతలను బట్టి ఆ దేశాన్ని శత్రువుల చేతికి అప్పగించబడడం జరుగుతుంది. అలాగే ఇరాక్కు చెందినటువంటి, బబులోను సామ్రాజ్యానికి చెందినటువంటి నెబుకద్నెజరు ఇశ్రాయేలు దేశం మీద దండయాత్ర చేసినప్పుడు ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ, వారికి కలిగిన ధనమంతటిని, వారికి కలిగిన ఇంకా చెప్పాలంటే ఆస్తులన్నిటినీ స్వాధీనపరుచుకొని అనేకులను ఊచకోత కోసి కొంతమందిని ఎలా తీసుకెళ్లారంట? స్లేవ్స్గా, బానిసలుగా తీసుకువెళ్ళాడు. ఆ బానిసల్లో కొంతమంది తెలివి కలిగిన వారు, అందము కలిగినటువంటి వారు, జ్ఞానము కలిగినటువంటి వారిలో కొంతమందిని రాజు సపరేట్ చేయమన్నాడు, రాజు ప్రత్యేకపరచమన్నాడు. ఎందుకో తెలుసా? వారు మన రాజ్యంలో పని చేయడానికి ఏర్పరచాలి అని ఉద్దేశించాడు. అలాగా ఉద్దేశించిన వారిలో ఈ షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, దానియేలు ఉన్నారు. దీనికి స్తోత్రం కలుగును గాక. దేశంలోనికి అడుగు పెట్టబడింది ఎలాగో తెలుసా? ఈ 4 వ్యక్తులు ఎలాగా? బానిసలుగా అడుగు పెట్టారు. కానీ అద్భుతమైన మంటను దేశమంతా రగిలింపజేశారు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు బబులోను సామ్రాజ్యం
మహా గొప్ప సామ్రాజ్యం, చాలా పెద్ద సామ్రాజ్యం, అనేక దేశాలను తన క్యాప్చర్ చేసుకోగలిగిన అధికారం పొందుకున్నటువంటి బబులోను సామ్రాజ్యం. మహాజ్ఞానవంతుడు, యుద్ధశాలి బబులోను సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న నెబుకద్నెజరు. అయితే నెబుకద్నెజరు తలంచాడేంటో తెలుసా? నా దేశంలో, నా రాజ్యంలో, ఇదిగో నా రాజ్యంలో నాతో కూడా పని చేయడానికి, నా క్రింద పని చేయడానికి కొంతమంది కావాలని ఉద్దేశించి వారిలో కొంతమందిని ప్రత్యేకపరిచిన తర్వాత ఈ 3 సంవత్సరాల తర్వాత నా యొద్దకు తీసుకురండి. అప్పుడు నేను వారిలో ఎవరు యోగ్యులో, ఎవరు అర్హత కలిగిన వారో, ఎవరు తెలివి జ్ఞానములు కలిగిన వారో వారిని నేను సెలెక్ట్ చేస్తాను అని బబులోను సామ్రాజ్యపు అధినేత అయినటువంటి నెబుకద్నెజరు నపుంసకునికి ఒక కమాండ్ ఇస్తారు. ఆ కమాండ్ ఇచ్చినప్పుడు ఇక ఈ నపుంసకుడు అందరినీ ఆ యూదా ప్రాంతం నుంచి కొనిపడ్డ, ఇదిగో యూదా ప్రాంతం నుంచి తీసుకొని రాబడినటువంటి ఈ యొక్క స్లేవ్స్, బానిసులను ఒక చోట పోగు చేసి వారిలో కొంతమందిని ఏర్పరచుకొని రాజు ఎదుట కనబడేటప్పుడు శూరుడిగా, బలశాలిగా, పుష్టిగా కనపడాలి, అందాలు కలిగినట్లుగా కనపడాలి, చక్కటి రూపం కలిగి ఉండాలి, నడినెత్తి మొదలుకొని అరికాలి వరకు ఏ లోపం లేని వాడై ఉండాలి. ఎందుకో రాజు యొద్ద పని చేయడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు రాజు యొద్ద పని చేయడానికి ఆ కార్యక్రమాన్ని ఈ నపుంసకుడు కొనసాగిస్తా ఉన్నాడు. అయితే అందరూ అనుకుంటున్నారు, ఆహా, రాజు యొద్ద తంతే ఆ బూర్ల బుట్టలో పడినట్టుగా, నేతిలో పడినట్లుగా మరలా మనకి చక్కటి ఆహారం పెట్టే జోన్లోకి మనం వచ్చామే అని బహుశా కొంతమంది సంతోషం కలిగి ఉన్నారేమో. అయితే ఈ నలుగురు మాత్రం సంతోషంగా లేరు. దానిలో ప్రధానమైన వ్యక్తి మాత్రం అస్సలు ఇష్టపడట్లేదు. ఏంటయ్యా ఇష్టపడట్లేదంటే, చక్కటి రాజు తినే ఆహారం ఇస్తున్నారు, రాజు త్రాగే పానం ఇస్తున్నారు, రాజు ఏదైతే తింటాడో రాజకోట నుంచి నేరుగా వారి దగ్గరికి వస్తున్నాయి. అయినా సరే ఏమంటున్నారంట, మాకు ఇష్టం లేదండి, ఆహారం తినడం మాకు ఇష్టం లేదు, కానీ అయ్యా దయచేసి నీవు నపుంసకులో ఒక అధికారి, మా మీద పెత్తనందారుడుగా నిన్ను నిలబెట్టాడు కదా నెబుకద్నెజరు గారు, మీ మాట నేను ఎప్పటికీ తూచా తప్పకుండా పాటిస్తూనే ఉంటా, అయితే దయచేసి ఈ ఆహార విషయంలో నన్ను వదిలేయండి అని అంటున్నారు. అప్పుడు అధికారి అంటున్నాడు కదా, ఏమయ్యా నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఈ ఎంత చక్కటి కాస్ట్లీ ఆహారం ఇస్తుంటే, కాస్ట్లీ ఫుడ్ ఇస్తుంటే ఎందుకు తిన్నంటున్నావు, ఎందుకు తినవు నువ్వు అని అడుగుతుంటే, నేను అపరిశుద్ధత కాకుండానట్లుగా రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. దానియేలు ఏం ఉద్దేశించాడంటండి? దానియేలు అపవిత్రపరచబడకూడదు. దేని ద్వారా? ఆహార నియమంలో కూడా చూడండి ఎంత బలమైనటువంటి తీర్మానం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. చూడండి, ఈరోజు ఆహార విషయాల్లో చూస్తే అనేక మంది త్వరపడతారు, అనేక మంది త్వరగా ఆహారాన్ని భుజించాలి అనే ఉద్దేశంలో కలిగి ఉంటారు. ఈరోజు అనేక ప్రాంతాల్లో మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కూడా ఆహారము అంటే అది ఎప్పుడూ తిననిదిలాగా కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు. బైబిల్లో మనం చూస్తే జ్యేష్ఠపు హక్కుని ఆహారం ద్వారా అమ్ముకున్నాడు, ఆహారం ద్వారా టెంప్ట్ అయిపోయాడు. ఎవరో? ఏశావు ఆహారం కొరకు ఏమైపోయాడంట, తన జ్యేష్ఠపు హక్కును కూడా ఏమైపోయింది, అమ్మేసాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు కూడా దురాత్మ వచ్చి 40 రోజులు 40 రాత్రులు నువ్వు ఎందుకయ్యా ఇంత ఉపవాసం ఉన్నావు, నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే ఒక్కసారి ఈ రాళ్ళు కనబడుతున్నాయి కదా, ఈ రాళ్ళను నువ్వు రొట్టెలుగా చేసుకొని తినొచ్చు కదా, శక్తిని తెచ్చుకోవచ్చు కదా అని అపవాది దేవుణ్ణి కూడా టెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభులు వారిని కూడా ఆహారం కొరకు టెంప్ట్ చేయాలని చూస్తున్నాడు. ఈరోజు మనం కూడా ఆహారం కొరకు టెంప్ట్ అయిపోయే సందర్భాలు అనేకమైన ఉన్నాయి. ఏంటో తెలుసా? ఒకరోజు ఉపవాసం ఉన్న దినాల్లో ఉపవాసం ఉంటానే, ఇదిగో నేను ఈరోజు ఉపవాసం ఉంటున్నాను, ఇక అన్నం తిన్ను అని చెప్పి ఆహారం ఏదైతే వాసన వస్తే మనసంతా అటు పోతుంది, ఆలోచనలన్నీ ఆహారం వైపు పోతాయి. చెప్పాలంటే ఒకరోజు ఉపవాసానికి 1 రోజులు ఉన్నట్లుగా అయిపోతూ ఉంటారు కొంతమంది. కానీ ఈ దానియేలు మాత్రం ఆహార విషయంలో ఏమాత్రము తోలనాడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది వ్యక్తులు
ప్రాంతాలు మారితే మరోలా మారిపోతారు. ఇక్కడ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు, బయటికి వెళ్ళినప్పుడు మరొకలాగా ఉంటారు. ఎవరి గుంపులో గోంగూర అన్నట్లుగా 10 మంది ఏది చేస్తే అదే చేద్దాం అన్నట్లుగా మారిపోయే వ్యక్తులు ఈరోజు మనం చూస్తున్నాం. కానీ ఈరోజు చూడండి, దానియేలు దేశం కాని దేశం వచ్చాడు. సుమారు 1080 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశంలో అడుగుపెట్టాడు. అయితే రాజు యొక్క అనుభవాలను, రాజు తినే ఆహారాన్ని ఇస్తామన్నప్పటికీ కూడా ఏమంటున్నాడు తెలుసా? నేను నా దేవుడు నియమించిన ఆహారం చొప్పున మాత్రమే నేను తింటాను, కానీ అపవిత్రం అయిపోకూడదు అని ఉద్దేశించాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఆ రాజు యొక్క ఆహార నియమ నిబంధనలో ఒకవేళ రాజుకు భయపడి దానిని గనక భుజిస్తే ఏమైపోతాడు? తను అపవిత్రం అయిపోతాడు. రెండవదిగా దేవుని నియమాన్ని దాటిపోయినట్లుగా మార్చబడతాడు. ఆఖరికి చనిపోవడానికనే సిద్ధపడతాడు, కానీ దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆజ్ఞను మీరినట్లుగా మనం చూడం. దేనికి స్తోత్రం కలుగును గాక. అంతటి రోషం కలిగినటువంటి భక్తి చేసిన దానియేలు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు బహుశా మన జీవితంలో కూడా ఈ ఆహారం వంటి టెంప్టేషన్స్ మనకు ఎదురుగా కనపడుతూ ఉంటాయి. రకరకాల టెంప్టేషన్స్ అపవాది మనకు ఎరలు వేస్తూ ఉంటాడు. అయితే ఈరోజు అనేక మంది దానిలో పడిపోతున్నారు, ఆ టెంప్టేషన్ నుంచి విడుదల పొందుకోలేకపోతున్నారు. కానీ దానియేలును చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఒక్క ఆహార నియమంలోనే కాదు, భక్తి జీవితంలో దేవుని ఆజ్ఞ ఉల్లంఘించినట్లుగా ఎక్కడా మనకు కనబడ్డు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా ఏ రకమైన టెంప్టేషన్స్ గుండా నడిపించబడుతున్నావో నాకైతే తెలియదు, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దానియేలు వలె నిలబడు, అద్భుతాన్ని చూస్తావు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దానియేలు అంటున్నాడు కదా, నేను ఏమైపోకూడదు, ఈ ఆహారం బట్టి నేను అపవిత్రపరచబడకూడదు. నపుంసకుల అధికారి అయినటువంటి అష్పెనజును అడుగుతున్నాడు, అయ్యా మరి 3 సంవత్సరాలు రాజు మమ్మల్ని పెంచి పోషించమని, ఆ రాజు ఏదైతే తింటున్నాడో అదే ఆహారాన్ని మాకు వడ్డించమని మరి రాజు నీకు నియమించాడు కదా, మరి ఆ ఆహారాన్ని నేను తినలేను, దయచేసి నన్ను ఫోర్స్ చేయకుండా ఒక్క 10 రోజులు నాకు సహాయం చేయండి. 10 రోజులు నేను తిన్నాను, సహజ సాధారణమైనటువంటి కూరగాయలతో కూడినటువంటి ఆహారాన్ని నాకు పెట్టండి అని అంటున్నారు. అప్పుడు నపుంసకుడు అంటున్నాడు, అయ్యా నువ్వు ఈ ఆహారం తిన్నావు అనుకో, బక్క చిక్కిపోయి ముఖంలో కళ లేకుండా మరి రాజు ఎదుట నిలబడ్డావు అనుకో, నా ప్రాణానికి హాని కలుగుతుంది. ఎందుకో తెలుసా? నేను పెట్టమంటే నువ్వు ఎందుకు పెట్టలేదు వారికి అని నన్ను ఆ రాజు ఆజ్ఞ మీరేనని నన్ను చంపేయొచ్చేమో, కనుక నీవు తినాల్సిందే, ఈ రాజు ఆజ్ఞ నువ్వు పాటించాల్సిందే అని అంటే, అప్పుడు అంటున్నాడు దానియేలు, అంటున్నాడు అయ్యా ఇదిగో నాకు మాత్రం, అప్పుడు అంటున్నాడు కదా 11వ వచనాన్ని చదువుదాం. నపుంసకుల అధిపతి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అను వారి మీద నియమించిన నియమకునితో దానియేలు ఇట్లనెను, భోజనమునకు శాఖ ధాన్యదులను, పానమునకు నీళ్లను నీ దాసులకు మాకిప్పించి దయచేసి 10 దినములు మమ్మును పరీక్షించుము, పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనము భుజించు వారు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మా ఎడల జరిగింపుము. ఏమంటున్నాడంటే, ఒక్క 10 రోజులు మాకు అవకాశమే, శాకాహారం మేము తింటాం, మీ రాజు తిన్న ప్రతి ఆహారాన్ని మేము భుజించం, కానీ దయచేసి ఒక్క 10 రోజుల అవకాశమే, ఈ 10 రోజుల్లో మమ్మల్ని గమనించండి. శాకాహారం తినే మమ్మలను, రాజు యొక్క ఆహారం తినే ఆజనులను గమనించండి. ఒకవేళ తేడాగా కనిపిస్తే, ఇంకా మేము క్షీణించిపోతున్నట్టుగా, మాలో ఏమాత్రం అందచందాలు కలగకుండా ముఖాలు వికారం అయిపోయి బక్క చిక్కిపోతే గనక అప్పుడు మీరేది కావాలంటే అది చేయండి. కానీ మాకు మాత్రం ఏం చేస్తారు తెలుసా? దయచేసి 10 రోజులు గడువు ఇవ్వండి అని అతన్ని వేడుకున్నారు. వేడుకున్నప్పుడు సరే 10 రోజులే కదా, మనకి రాజు 3 సంవత్సరాలు కదా అవకాశం ఇచ్చింది, ఈ 10 రోజుల్లో మనం ఏం చేద్దాం, వదిలేద్దాం. ఈలోపు విద్యలు, తర్వాత ఇంకా చెప్పాలంటే అన్ని రకాలైనటువంటి జ్ఞానయుక్తమైనటువంటి విద్యను వారికి అభ్యసించుదాం, కానీ ఏం చేయకూడదంట, ఈ ఆహారం పెట్టకూడదని నియమించుకున్నాడు. కల్దీల విద్యను, భాషను వారికి నేర్పించమన్నాడు. ఎవరో రాజుకు
నెబుకద్నెజరు కల్దీల విద్యను భాషను వారికి నేర్పించమన్నాడు. మరి వేరు వేరు భాషలు, వేరు వేరు ప్రాంతాలు కదా. కల్దీల భాషను, విద్యను, జ్ఞానాన్ని ఇక్కడ ప్రజలు ఎలా ఉంటారో అన్నీ కూడా వారికి ఈ 3 సంవత్సరాల్లో తెలియజేయాలి. ఈ 3 సంవత్సరాల ఆహారం నా భోజన బల్ల నుంచి రావాలి, వారు తినాలి. ఈ నియమం రాజు నియమించాడు. అయితే దానియేలు మాత్రం ఈ 10 రోజుల యొక్క గడువు అడిగాడు. 10 రోజుల గడువు. ఈ 10 రోజులు శాకాహారం చాలు మాకు, ఒకవేళ మేము కృషించిపోయినట్లుగా, క్షీణించిపోయినట్లుగా కనబడితే ఖచ్చితంగా మీరు మీ ఇష్టం వచ్చింది చేయండి అని 10 రోజుల గడువు అడిగాడు. దానికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈ 10 రోజులు అందరూ ఏమో చక్కటి ఆహారాలు తింటున్నారు. అంటే ఆ యొక్క బబులోను సామ్రాజ్యపు సాంప్రదాయాల ప్రకారంగా ఉన్నటువంటి ఆహారాలు వారు భుజిస్తున్నారు. వారి అభిరుచులకు తగిన ఆహారాన్ని భుజిస్తున్నారు. కానీ దానియేలు మాత్రం కేవలము ఆకుకూరలు మాత్రమే భుజిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 10 దినాలు దేవునితోనే గడిపారు. 10 దినాలు దేవుణ్ణే మహిమపరుస్తూ ఉన్నారు. దేవుని కొరకు కనిపెట్టుకుంటూనే ఉన్నారు. అయితే 14వ వచనం మనం చదువుదాం. అందుకతడు ఈ విషయంలో వారి మాటలు సమ్మతించి 10 దినముల వరకు వారికి పరీక్షించను. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడేనంట. దేనికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవానికి తినే ఆహారంలో పోషణ కనబడే విధానం శారీరకంగా పెద్ద కాంతినివ్వదు. రాజు భోజనం వారిది అంటున్నారు, కానీ వారి ముఖాలు ఎలా ఉండాలి? మహా తేజస్సుతో చక్కగా స్వరూపం కలిగి ఉండాలి. కానీ వీళ్ళే ఆహారం తింటున్నారు? అతి సాధారణమైనటువంటి కూరగాయల ఆహారం తింటూ వారికన్నా కూడా సౌందర్యంగా కళగా ఉన్నారంట. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈరోజు మనుష్యుల్లో చాలామంది రకరకాల క్రీమ్లు, రకరకాల ఫేస్ ప్యాక్లు, క్యారెట్, బీట్రూటు, తర్వాత ఇవన్నీ నూరుకొని మొహం మీద వేసుకొని రాత్రంతా పండుకొని ఎండిపోయిన తర్వాత తెల్లారి చూసుకొని అబ్బాయి అంత తెల్లగా వచ్చాను అనుకుంటారు. అలా రోడ్డు మీదకి రాగానే ఏమైపోతుంది? ఎండ వేడిమికి మరలా ఏమైపోతుందంట, అసలు ఒరిజినల్ కలర్ బయటకు వచ్చేస్తుంది. కానీ అదే ఆత్మీయులు మాత్రం ఏమవుతుందో తెలుసా? ఆత్మీయులు ప్రార్థన గదిలో గడిపినప్పుడు, ప్రార్థన ఆత్మచేత నింపబడినటువంటి వారు, ప్రార్థనలో అధిక సమయం గడిపేవారు, వాక్యంలో అధిక సమయం గడిపేవారు, వారి ముఖాలకి వీరి ముఖాలకి పక్కన పెట్టుకొని చూస్తే ప్రార్థించే వారి ముఖాల్లో ఒక తెలియని కళ కనబడుతుంది. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఇది ఏ కళ తెలుసా? ఇది జీవపు కళ, ఇది పరిశుద్ధుని కళ, ఇది దేవుని యొక్క ముఖకాంతి. అందుకే స్టెఫను వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే, దేవుని పరిచర్య చేస్తూ ఉంటే, వీడెవడరా మాకు చెప్పడానికి అని, దేవదూషణ చేశాడని రాళ్లతో దాడి చేసి కొట్టి చంపబోతుంటే అతని ముఖం దేవదూతల ముఖం వలె తెల్లగా మెరిసిపోతుందంట. దేనికి స్తోత్రం కలిగిన గాక. జీవపు కళ దేవుని నుండి వస్తుంది. శారీరక కళ తినే ఆహారాల గుండా రావచ్చు, కానీ అది శాశ్వతం కాదు. జీవ కళ దేవుణ్ణి నింపుతాడు, దేవుడే దాన్ని నింపుతాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఈరోజు మోషే యొక్క ముఖకాంతి కూడా ఎలా ఉందంటే జనులు చూడలేనంతగా ఉంది. అది దేవుడు నింపిన ముఖకాంతి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు కూడా అలనాడు ప్రార్థించి బయటకు వచ్చినప్పుడు అతని వస్త్రములు, అతని ముఖమంతా కూడా మహిమతో నింపబడినట్లుగా కనబడుతుందంట. ఈరోజు దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోల యొక్క ముఖాలు కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి. రాజ్యంలో అడుగుపెట్టి పెట్టక మునిపే కొద్ది దినాల్లోనే ఒక ప్రభావంతో నింపబడ్డారు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈరోజు ఆ ప్రాంతంలోనికి వెళ్ళిన కొద్ది దినాల్లోనే, ఆ పరిచర్య ప్రారంభించిన కొద్ది దినాల్లోనే, ఆ ప్రాంగణంలో అడుగుపెట్టిన కొద్ది దినాల్లోనే ఆయన ప్రభావంతో నిన్ను నింపునుగాక, ఆయన మహిమతో నిన్ను నింపునుగాక, ఆయన తేజస్సుతో నన్ను నింపునుగాక. వారి ముఖాలు ఏమైపోయినాయంట? తెల్లగా కళకళగా ఉన్నాయంట, సౌందర్యముగాను కళగాను కనబడినాయంట. ఇక అప్పటి నుంచి ఏమైపోయింది? 16వ వచనం చదువు.
వారికి నియమించిన భోజనమును పానము కొరకై ద్రాక్షరసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖ ధాన్యము ధాన్యోదులను ఇచ్చాను. 17వ వచనం. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడయ్యుండెను. ప్రభుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నలుగురికి కెప్టెన్ లాంటివాడు ఎవరో తెలుసా? దానియేలు. ఈ షడ్రక్, మెషక్, అబేద్నెగో ఈ ముగ్గురికి రోషంగా నిలబడి తన పక్షంగా నిలబడిన, అలాగే ఇశ్రాయేలు పక్షంగా నిలబడిన, యూదుల పక్షంగా నిలబడిన, దేవుని పక్షంగా నిలబడిన ఒక గొప్ప అభిషిక్తుడిగా మనం చూస్తున్నాం. అతడు ఏం కలిగి ఉన్నాడంట? సర్వ శాస్త్ర ప్రవీణతయు, అలాగే స్వప్న భావములను, దర్శన భావములను తెలియజేసే గొప్ప అధికారిగా, గొప్ప జ్ఞానవంతుడిగా దేవుడు తనను తీర్చిదిద్దాడు. ఈరోజు దేవుని కొరకు నిలబడాలి అని ఆశ కలిగి రోషంతో నిలబడితే గనక దేవుడు వారిని అజ్ఞానులుగా ఉన్న వారిని జ్ఞానయుక్తమైన క్రియలు చేయు వారిగా నిలబెడతాడు. పనికిరాని వారిని లేవనెత్తే దేవుడై ఉన్నాడు. పెంట కుప్పల పైన దీనులను లేపే దేవుడై ఉన్నాడు. జ్ఞానులను సిగ్గుపరుచుటకు జ్ఞానహీనులను దేవుడు ఏర్పరచుకునే దేవుడై ఉన్నాడు. ఈరోజు అనుకుంటున్నారు నెబుకద్నెజరు రాజు తన సామ్రాజ్యం అంతా ఇశ్రాయేలుని జయించామనుకుంటున్నారు. వారి బలం చూసి ఆశ్చర్యపోతా ఉన్నారు. అయితే దేవుడు వారి ఆలోచనలను మార్చడానికి, వారి జ్ఞానమును తగ్గించడానికి, వారి తలంతులను, వారి ఆలోచన యావత్తును నాశనం చేయడానికి దానియేలుని ఏర్పరచుకున్నాడు దేవుడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు వేల కొలది జనాంగం మధ్యలో దేవుడు నిన్ను నియమించి ఉన్నాడేమో. నీ ఒక్కడవే అని బాధపడకు. అనేక ప్రాంతాల్లో ఒంటరిగానే నేను ఉంటున్నానండి. నా వ్యాపారంలో, ఉద్యోగంలో, నా చదువులో ఒంటరిగానే ఉన్నాను. నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరండి. ప్రాంతం కాని ప్రాంతం, దేశం కాని దేశం వచ్చేవాడి అని అనుకుంటున్నారేమో. బహుశా దేవుడు నీకు తోడుగా ఉండగా నీవు శత్రువుల మధ్యలో కూడా ఆశీర్వదించబడతావు. సింహాల గుహలో నుంచి కూడా నీవు రక్షించబడతావు. సింహాల గుహ అయినను నీకు అది రాజకోటగా దేవుడు సిద్ధపరచగలడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ దానియేలు శత్రువుల మధ్యలోకి వెళ్ళాడు, కానీ మహిమతో నింపబడ్డాడు, జ్ఞానముతో నింపబడ్డాడు. దర్శనములను, అలాగే చెప్పాలంటే కలలను, దాని భావములను తెలియజేసే గొప్ప సమర్థుడిగా దేవుడు నిలబెట్టాడు. రాజు ఎదుట నిలబెట్టారు. ఇక రాజు ఎదుట నిలబడినప్పుడు అనేకులు నిలబడ్డారు. అనేకులు నిలబడినప్పుడు ఆయన దృష్టికి ఎవరో యోగ్యులుగా, తేజస్సుతో, జ్ఞానయుక్తంగా కనబడ్డారు అని అంటే ఆ నెబుకద్నెజరుకి కేవలం షడ్రక్, మెషక్, అబేద్నెగోలు మాత్రమే కనబడ్డారు. దానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు రాజుల ఎదుట దేవుడు నిన్ను నిలబెట్టును గాక. రాజుల ఎదుట దేవుడు నిన్ను, నన్ను నిలబెట్టును గాక. అధికారుల యొద్ద నిలబెట్టును గాక. ఎందుకో తెలుసా? తప్పు చేస్తే నిందించబడే స్థితిలో కాదు, వారికి ఘనతగా దేవుడు నిన్ను నిలబెట్టును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వారికి నీవు ఆశీర్వాదంగా మార్చబడదువు గాక. రాజు అనుకుంటున్నాడు, వీరు బాగున్నారు, వీరి క్రియలు కూడా బాగున్నాయి, చక్కగా వీరు రూపంలో బాగున్నారు, అలాగే బుద్ధిలో బాగున్నారు, జ్ఞానంలో బాగున్నారు, అన్ని విషయాల్లో బాగున్నారు, మిగతా వాళ్ళందరినీ పంపించేయండి, వీళ్ళను మాత్రమే ఉంచండి. ఈరోజు దేవుడు నిన్ను కూడా ప్రత్యేకపరచును గాక. హల్లెలూయా. ఆ ఇంటర్వ్యూ దగ్గరికి 100 మంది రావచ్చు. బహుశా ఆ ఇంటర్వ్యూకి వెళ్ళే వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడేమో. ఇంటర్వ్యూలో కాంపిటీషను అధికంగా ఉండొచ్చు. ఒక్క ఉద్యోగానికి 100 మంది అయి ఉండొచ్చు. కానీ దేవుని కృపతో దేవుడు నిన్ను నింపి ఉన్నాడు. 100 మందిలో కూడా నీవు ఒక్కడివే దేవుడు ప్రత్యేకపరిచి సెలెక్ట్ చేయనుగాక. హల్లెలూయా. ఆ ఉద్యోగంలో అందరూ క్వాలిఫైడ్గా కనబడుతున్నారు, కానీ వారికన్నా జ్ఞానంతో దేవుడు నిన్ను నింపి నీకు ఆ ఉద్యోగం శీఘ్రంగా దయచేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యాన్ని బయలుపరుస్తున్నాడు దేవుడు. అనేక మంది
రాజు యొద్ద నిలబడినప్పుడు రాజుకు మాత్రం ఎవరు నచ్చారంట? 18వ వచనం చదువుదాం. నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవలనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలబెట్టెను. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మెషాయేలు, అజర్య వంటి వారెవరు కనబడలేదు గనుక వారే రాజు సముఖమున నిలిచిరి. హల్లెలూయా. వారు మాత్రమే రాజు సముఖమున నిలిచిరి. ఈరోజు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా